వరదల్లో ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ట్రాఫిక్ జామ్స్. చూడటానికి వచ్చేవాళ్ళు ఒకవైపు, వెళ్ళడానికి వచ్చేటటువంటి వాళ్ళు మరొక వైపు, అదే సందర్భంలో కంట్రోల్ లేకపోవడం మరొక వైపు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి హైవే వైపు సితారాకు వెళ్ళేటటువంటి రోడ్డు. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి లెఫ్ట్ పార్ట్ అని చెప్తాం. ప్రస్తుతం ఇక్కడ చూస్తే వరద ఇదిగో కనబడుతున్నటువంటిది. ఈ రోడ్డులోకి కిందకి దాదాపుగా ఎన్నేళ్ళు అయిపోయింది ఈ ప్రాంతానికి వరద వచ్చి ఈ స్థాయిలో వరద రావడం అన్నటువంటిది. ఇదిగో ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటిది పూర్తి స్థాయిలో వరద ఎక్కడిదక్కడ కనబడుతున్నటువంటి అయితే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఎట్లా ఉందో అర్థమవుతుంది. ఈ ప్రాంతం వాళ్ళతో మాట్లాడడం ఒకసారి చెప్పింది ముందు ఎప్పుడన్నా చూసావా ఈ టైప్లో? ఇది చాలా జనం చాలా బాధపడతారన్న. ఏంటంటే మన జనాలు కొంతమంది ప్రాంతం వెళ్ళి పడిపోవాలా, వేస్ట్ వాటర్ రావాలా, అవన్నీ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే జనాలకి ఏ బాధ అంటే, బాబు మాకు ఇలా మున్సిపాలిటీ వాటర్ వచ్చి మేము కూడా చాలా బాధపడుతున్నాం. వాళ్ళు ఏంటంటే పడవలు ఏమన్నా వచ్చినాయి ఇక్కడికి తీసుకెళ్ళడానికి? పడవలు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే మన విజయవాడ వైఎస్ఆర్ కాలనీ కూడా జనాల బాధ ఇదే. మాకు ఈ బాధ ఉంది బాబు, మాకు ఈ సాయం చేయండి బాబు అంటే కొంత ప్రాంతం కూడా ఏంటంటున్నారంటే ఇల్లు పడిపోయింది. ఆ ఇల్లు మీద పడిపోతున్నామో బాబు మాకు చూడడానికి అవ్వలేరు. మా ఇది ఎవరైనా ఫుడ్ ఏమన్నా వస్తున్నాయా? ఫుడ్ పంచుతున్నారు. కాబట్టి పార్టీలు వచ్చి ఏమంటున్నారంటే అమ్మా మేము ఉన్నాం అంటున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మేము ఉన్నాం అమ్మా, మీరేం బాధపడ మాకు మేము ఉన్నాం అంటే ముఖ్యమంత్రి కూడా మొన్న వైసీపీ పార్టీ కూడా పైకి వచ్చి పడిపోయింది చచ్చిపోని అంటున్నారు. ముఖ్యమంత్రి ఇన్ని రోజులు పట్టణాలు చేశారు కదా, ఏం చేశారు ముఖ్యమంత్రి? ఇప్పుడు రాజకీయం కాదు కానీ ఈ ప్రాంతంలో ఇప్పుడు నీళ్లు ఎప్పుడన్నా ఇక్కడ దాకా రావడం చూసావా? ఈ ఏరియా ఇలాగ మేము వచ్చుకోవాలా కావాలని జనాలు చాలా బాధపడుతున్నారు. ఈ బాధపడడానికి మనం కూడా చాలా బాధపడుతున్నాం. రైట్, ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే మెయిన్ సమస్య ఏంటంటే ఎవరు పట్టించుకోవాలంటే ఓ పక్కన ఫుడ్ ప్యాకెట్లు వస్తున్నాయి, అదే సందర్భంలో వాటర్ వస్తున్నాయి. ఎక్కడ అంటే స్టార్టింగ్ పాయింట్ లోపల చిక్కుబడిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అది అసలు సమస్య అవుతుంది.